ఈ వీడియో చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తమకి ఏది కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తారు, అన్వేషిస్తూ ఉంటారు. మనం కూడా ఏదన్నా కావాలంటే ఇమీడియట్గా గూగుల్లో బ్రౌజ్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం, తెలుసుకుంటాం. గూగుల్ ప్రతి సంవత్సరం తన గూగుల్ సెర్చ్ ట్రెండ్ని ప్రకటిస్తూ ఉంటుంది. అలాంటి గూగుల్ సెర్చ్ ట్రెండ్స్లో ఈ సంవత్సరం 2024లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ గూగుల్ సెర్చ్డ్ యాక్టర్ అని గూగుల్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఎక్కువగా సెర్చ్ చేసిన యాక్టర్ ఎవరంటే అమెరికన్ కామెడియన్ యాక్టర్ మైకా క్యాప్ విలియమ్స్. తర్వాత రెండవ స్థానంలో యాక్టర్గా సెర్చ్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని. అలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సెర్చ్ చేయబడ్డ యాక్టర్లలో రెండవ స్థానంలో నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. సెర్చ్ చేసిన వారు ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. సహజంగా ఇంగ్లీష్ వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. అలాంటిది యాక్టర్స్ కేటగిరీలో ఒక తెలుగు యాక్టర్ని ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేశారు అంటే ఇండియాతో పాటు నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా ఏ విషయం మీద ఆసక్తితో గూగుల్లో సెర్చ్ చేశారు ఇదంతా అంటే, ఉన్నటి ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 21కి 21 సీట్లు గెలవటం, 100% స్ట్రైక్ రేట్, గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిపై ఆసక్తిని కలిగించిన అంశాలు. తర్వాత ఆయన ఏ మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు అన్నదాన్ని కూడా ఆసక్తిగా సెర్చ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్, తెలుగువారు అందరూ సెర్చ్ చేశారు ఆసక్తిగా. ఒకప్పుడు పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తెలుసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పిఠాపురం గురించి కూడా, ఆయన నియోజకవర్గం గురించి కూడా సెర్చ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గూగుల్ సెర్చ్లో వరల్డ్ వైడ్గా సెర్చ్ చేశారు అంటే, ఇంత గుర్తింపు పిఠాపురానికి వచ్చింది అంటే దట్ క్రెడిట్స్ గోస్ టు పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్స్ చెప్పాలి మనమంతా. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారినే ఇంతగా వరల్డ్ వైడ్ సెర్చ్లో సెకండ్ ప్లేస్కి తీసుకొచ్చారు అంటే, వాటి ఆసక్తి ప్రజల్లో ఎందుకు కలిగింది అంటే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ ఒక కారణం. ఈ మధ్య కాకినాడ పోర్ట్లో సీజ్ ది షిప్ అని అన్నది కూడా వైరల్ అయింది. అది కూడా ఒక చర్చకి కారణమైంది. మొత్తం అంశాలు చర్చకి, ఆసక్తికి కారణమైనవి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలోనే గూగుల్ ట్రెండింగ్ సెర్చ్లో అత్యంత ఎక్కువగా సెర్చ్ చేయబడిన యాక్టర్ కమ్ లీడర్. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ అని పిలువబడే ప్రముఖ నటుడు. అంతేకాదు ప్రతిభావంతమైన, ప్రభావం చూపించగల రాజకీయ నాయకుడు. తెలుగు ఇండస్ట్రీలో 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితం. గబ్బర్ సింగ్, తొలి ప్రేమ, అత్తారింటికి దారేది, ఇలా ఎన్నో అత్యుత్తమ చిత్రాలలో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన
జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రపంచం మొత్తం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా, దేని గురించి వెతకాలన్నా మనందరం ఎక్కడ వెతుకుతాం? గూగుల్. వాళ్ళే చెప్పారు, ప్రపంచంలోనే ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని. యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి క్యాట్ విలియమ్స్. ఈయన కూడా కామెడీ యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ నుండి పొలిటీషియన్, నాయకుడిగా మారారు. అది ఆయన ప్రత్యేకత. ఈ విషయాన్ని అటు జనసేన పార్టీ కానీ, మీడియా అయితే ఎలాగూ ప్రొజెక్ట్ చేయదు పవన్ కళ్యాణ్ గారిని. కనీసం జనసేన నాయకులు, జనశ్రేణులు కానీ ఎవరు సోషల్ మీడియాలో కూడా హైలైట్ చేయలేదు. మనకెలాగూ మీడియా సపోర్టు పెద్దగా లేదు. అందుకు నేను ఈ వీడియో జనసేనలో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని లైక్ చేసి, షేర్ చేయమని, కామెంట్ చేయమని అడగటం జరుగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో ఎవరి గురించి సెర్చ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు 2వ స్థానంలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మీరిచ్చే లైక్స్, షేర్, కామెంట్స్ రికగ్నైజ్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలా నెక్స్ట్ లెవెల్కి వీడియోని ప్రమోట్ చేస్తుంది. అదే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్.